ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనులు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నేను మీ పక్షమున నున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులను తిరిగి వారిని కట్టడాన్ని గురించి వాగ్దానం చేస్తూ చెబుతున్న మాటను మనం చదువుకున్నాం. నిర్జీవముగాను పాడు చేయబడినదిగాను అవమానం నొందిన ఇశ్రాయేలీయుల దేశమును గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుడు వారిని మరలా తిరిగి కట్టడం జరిగింది, వారిని దీవించడం జరిగింది. దేవుడు మన పక్షమున ఉంటే మనం విస్తరింపబడతాం. దేవుడు మన పక్షమున ఉంటే మనము విజయం పొందుతాం. దేవుడు మన పక్షమున ఉంటే మనము విమోచింపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం పాడైపోయి ఉన్నదా? ఆశీర్వాదం లేకుండా ఉన్నదా? ఒట్టిపోయిన తనంగా ఉన్నదా? నీ జీవితంలో అవమానాలు పొందుకుని ఉన్నావా? అయితే ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ జీవితాన్ని తిరిగి కట్టి ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇశ్రాయేలులకు రాజుగా సౌలు ఉన్నాడు. అయితే కొంతకాలానికి ఇశ్రాయేలుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. అయితే జరిగింది ఏమిటి అంటే, ఫిలిష్తీయుల తరపున యుద్ధానికి గొలియాతు వచ్చాడు. అతను అంత ఎత్తు, ఎంత లావు ఉన్నాడు. అసలు వీడిని చూడంగానే అందరికీ భయం వేసింది. వాడు ఇలా అన్నాడు, నేను ఒక్కడే, మీలో ఒక్కరు యుద్ధానికి రండి, నేను ఓడిపోతే మేమందరం మీకు దాసులమవుతాం అని సవాలు విసిరాడు. ఈ యుద్ధాన్ని చూసిన, ఈ గొలియాతును చూసిన, అతని సవాలు చూసిన ఇశ్రాయేలులందరికీ నిరాశ కలిగింది, కృంగిపోయారు. అయితే వారి పక్షంలో ఉన్న దేవుడు వారి అవమానాన్ని, నిరాశను తీసివేయడానికి వారి పక్షాన ఉన్న దేవుడు దావీదుని అక్కడికి పంపాడు. దావీదైతే ఈ వీడి వైపు చూడలా, దేవుని వైపు చూశాడు. అందుకే యుద్ధాన్ని గురించి ఇలా చెప్పాడు, యుద్ధం సంగతి ఏంటి దావీదు అని అంటే, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇశ్రాయేలు జీవితంలో కలిగిన అవమానాన్ని తీసివేసి దావీదు ద్వారా ఘనత ఇచ్చి గొలియాతును చంపడానికి దావీదుకు సహాయం చేశాడు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారి మధ్య దేవుడుగా, వారితో ఉన్న దేవుడుగా వారిని పట్టించుకుని దేవుడు వారి పక్షమున దావీదును పంపి ఇశ్రాయేలులకు జయము అనుగ్రహించాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ,
నీవు కూడా నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ఇప్పుడే ఆయన దగ్గరికి రా. నీ దేవుడు నీ జీవితమును ఆశీర్వదించి ఘనపరుస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయ కాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మీ పిల్లలు పక్షాన మీరు ఉండే దేవుడివి. మీ పిల్లలకి మీరు ఘనతను ఆశీర్వాదం ఇచ్చే దేవుడివి. అందులకు మీ పిల్లలు మిమ్మను మీ యందు విశ్వసించి మిమ్మల్ని ఆశ్రయించి మీ వైపు చూసి మీరు మీ పిల్లలతో ఉండే దేవుడుగా, మీ పిల్లల పక్షాన ఉండే దేవుడుగా, మీ పిల్లల పక్షాన కార్యం చేసే దేవుడుగా, మీరు సహాయం చేసే దేవుడని మీ పిల్లలు మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిగి ఉండి మీరిచ్చే దీవెనలు పొందుకునే బాధ్యత ఇవ్వండి. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించి వివాహాలు కాని వారికి వివాహాలు అయ్యి, గర్భము లేని వారికి గర్భఫలమును అనుగ్రహించబడి, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతినిచ్చి, ప్రసూతి అయిన పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకు ఉన్న అవసరతలన్నీ మీ కృపలో తీర్చి సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.